ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామములో శుభాలు, వందనాలు, ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ప్రభు మనల్ని ప్రేమించి మరి 9వ నెల 2వ విశ్రాంతి దినాన్ని కలిగి ఉండటానికి ప్రభు మనకి కృప చూపించారు, సహాయం చేశారు. మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశమును నేర్చుకుంటూ ఉన్నాము. ఏం నేర్చుకుంటున్నారు? గట్టిగా చెప్పండి, ఇంకొంచెం బిగ్గరగా చెబుదాం. విశ్వాసముతో ఎలా మాట్లాడాలి, హౌ టు స్పీక్ విత్ ఫెయిత్. విశ్వాసముతో ఎలా మాట్లాడాలి అనేటటువంటి అంశమును మనం నేర్చుకుంటూ ఉన్నాం. విశ్వాసంతో మాట్లాడాలి అని విన్నాము. విశ్వాసంతో ఎలా మాట్లాడాలో ప్రస్తుత దినాలలో మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యంలోనికి నడిపించబడే ముందు మన పాటల బుక్లో నుండి ఒక పాట పాడుకుందాం. ఒక పాట ద్వారా ప్రభువుని ఆరాధిస్తూ ఒక పాట విన్నాక తదుపరి దేవుని వాక్యంలోకి నడిపించబడదాం. పాట సంఖ్య 161, 161, 161 నెంబర్ పాట పాడుకుందాం. యేసు మాటలు అవి జీవధారలు అని పాడుకుందాం. రాజు రైట్, కలిసి పాడుకుందాం. 161 పాట సంఖ్య. అందరూ కలిసి నేర్చుకుంటూ పాట పాడటానికి ప్రయత్నించారు. నేర్చుకోండి. వ్యక్తిగతంగా మీరు పాడుకోవడానికి ఈ పాట మీకు ఎంతో దీవెనకరంగా ఉపయోగకరంగా. యేసు మాటలు అవి జీవధారలు, యేసు మాటలు అవి జీవధారలు, వినువారు అందరూ ధన్యులవుదురు, విని గైకొనువారు మరి ధన్యులవుదురు. యేసు మాటలు, యేసు మాటలు, యేసు మాటలు అవి జీవధారలు, యేసు మాటలు అవి జీవధారలు, వినువారు అందరూ ధన్యులవుదురు, విని గైకొనువారు మరి ధన్యులవుదురు. యేసు మాటలు, వాక్యమనే పాలు బ్రోలు బలమునందుము, బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. వాక్యమనే పాలు బ్రోలు బలమునందుము, బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. మాట చేత
సంతోషం. మరి దేవుని మాటలు మనకు ఎటువంటి ఫలితాలను కలిగిస్తాయో పాట ద్వారా మనము నేర్చుకున్నాం. యేసు మాటలు మనకేం కలిగిస్తాయని వాక్యం చెబుతుంది. అవి జీవధారలు అని దేవుని వాక్యంలో రాయబడి ఉందన్నమాట. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. చీకటిలో వెలుగునిచ్చు మాటలు, మరణములో జీవమునిచ్చు మాటలు, జ్ఞానులకు తెలివినిచ్చు మాటలు యేసు మాటలు, పాపమును పరిహరించు యేసు ప్రభుని మాటలు. అంటే దేవుని వాక్యం మనకి చీకటిలో వెలుగునిస్తుంది, మరణములో జీవమునిస్తుంది, తెలివి లేని వారికి తెలివిని కలిగిస్తుంది, పాపమును క్షమించే యేసు ప్రభు వారి మాటలు అని మనం ఇక్కడ పాడుకొని ఉన్నాం. రైట్. విశ్వాసంతో ఎలా మాట్లాడాలి అనేటటువంటి అంశంలో గడిచిన వారంలో మనము వాగ్దానములను అంగీకరించాలి అని నేర్చుకొని ఉన్నాం. ఈ దినము విశ్వాసముతో ఎలా మాట్లాడాలి అనేటటువంటి విషయంలో మరొక నూతనమైనటువంటి విషయాన్ని, మరొక నూతనమైన అంశమును మీ దృష్టికి తేవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయమును మీ దృష్టికి తెస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 33వ వాక్యం నుండి చదువుతూ ఉన్నా. సౌలు, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వారితో పోట్లాడటం నీకు బలము చాలదు, నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడిని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయించుండా, సింహమును ఎలుగుబంటిని వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెని విడిపించితిని. అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని. మీ దాసుడునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితిని. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతులని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వలె అగుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కోడను నన్ను విడిపించిందని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో అనెను. ప్రభు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు దీవించును గాక. ఆమేన్. కొంచెం ముందుకు సర్దుకోండి అమ్మా, స్త్రీలు అలాగే పురుషులు కూడా జరగండి అయ్యా. మీ ముందు ఖాళీలోకి జరగండి అమ్మా, జరగాలి. ప్లీజ్ కమ్ టు ఫార్వర్డింగ్. జరగాలి, ఇంకొంచెం జరగండి అమ్మా, వాడు కనుక్కున్నట్టు జరగాలి, ఇంకా జరగాలి. ప్రియులారా, ఇశ్రాయేలు ఉమ్మడి రాజ్యానికి మొదటి రాజుగా సౌలు దేవుని చేత ఏర్పాటు చేయబడి ఉన్నాడు. సౌలు పరిపాలనా కాలంలో దావీదు తన తండ్రి యొక్క గొర్రెలను కాచుకుంటూ ఉన్నాడు. సౌలు పరిపాలనా కాలంలో ఫిలిష్తీయులు ఇజ్రాయేలీ మీద యుద్ధానికి వచ్చారు. ఇజ్రాయేలీ మీద యుద్ధానికి వచ్చి ఇజ్రాయేలీని చాలా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారన్నమాట. అనేక దినాలుగా ఇజ్రాయేలీని భయపెడుతూ ఉన్నారు. 17వ అధ్యాయంలోనే 16వ వాక్యం, ఆ ఫిలిష్తీయుడు ఉదయములను సాయంత్రములను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగపరుచుకొనుచు వచ్చెను. 40 పగళ్ళు 40 రాత్రులు 40 దినములు ఉదయములను సాయంత్రములను బయలుదేరుచు 40 దినములు ఇజ్రాయేలుకు అగపరుచుకొనుచు ఆ ఫిలిష్తీయుని యొక్క శూరుడు గొలియాతు అనబడినటువంటి యుద్ధ వీరుడు ఇజ్రాయేలీని కలవరపెడుతూ ఉన్నాడు. ఆ ప్రభావానికి ఇశ్రాయేలు అందరికీ మిక్కిలి భయపడిపోయారంట. 34వ వాక్యం, 24వ వాక్యం, ఇశ్రాయేలీలు అందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వారి ఎదుట నుండి పారిపోగా
అలాగే 11వ వాక్యం, సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహు భీతులైరి. 11వ వాక్యములో బహు భీతులైరి అని ఉంది. 24వ వాక్యములో మిక్కిలి భయపడి ఆ గొల్యాతును చూచి పారిపోయారని అక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఈ రీతిగా గొర్రెలను కాచుకునేటటువంటి దావీదు యుద్ధంలో ఉన్న తన అన్నల్ని చూడటానికి వచ్చాడు. తండ్రి పంపించాడు, మీ అన్నలు యుద్ధానికి వెళ్ళారు, వారు ఎలా ఉన్నారో ఏంటో చూచి వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకొని రమ్మని దావీదు తండ్రి అయినటువంటి యెషయి దావీదును పంపించాడు. దావీదు వచ్చే నీకు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, గొల్యాత్ అనేవాడు ఇశ్రాయేలీయుల్ని కలవర పెడుతూ ఉన్నాడని, భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాడని మరి దావీదుకి మాటలు వినబడినప్పుడు దావీదుకి చాలా పౌరుషం వచ్చి రోషం వచ్చి దావీదు అన్నాడు, ఆ గొల్యాతును చంపిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా. 26వ వాక్యంలో ఉంటుంది ఆ మాట. దావీదు అడిగాడు, ఆ గొల్యాత్ అనే వాడిని చంపిన వానికి బహుమానం ఏమిటి? మరి ఎవరు చంపలేకపోతా ఉన్నారు, పోరాడలేకపోతూ ఉన్నారు కదా, నేను పోరాడగలుగుతాను, గొల్యాతును చంపిన వానికి బహుమానం ఏమిటని వారిని అడిగినప్పుడు వారు ఇలా ఇవ్వబడను, రాజుగారు బహుమానాలు సన్మానాలు వారికి అనుగ్రహిస్తాడని చెప్పినప్పుడు ఆ మాట ఆ నోట ఈ నోట పడి అది రాజైన సౌలు దాకా వెళ్ళిందనమాట. అప్పుడు రాజైన సౌలు గారు అంటూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడంటే 33వ వాక్యంలో, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వారితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడిని దావీదుతో అనెను. దావీదేమో గొల్యాతుతో నేను పోరాడతాను అంటున్నాడు, సౌలు రాజేమో నీవు బాలుడవు, నీ వల్ల కాదు, నీకు యుద్ధాభ్యాసం లేదు, వాడు బాల్యం నుండి యుద్ధానుభవం కలిగిన వాడు కాబట్టి వారితో పోట్లాడలేవు అని సౌలు అంటూ ఉన్నాడు. దావీదేమో లేదు నేను పోట్లాడగలుగుతాను, వాడిని జయించగలుగుతాను, వాడిని చంపి ఇజ్రాయేలు మీద నుండి ఈ నిందను తొలగించగలుగుతానని చెప్పి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు ఇలా మాట్లాడటానికి మూలం కారణం ఏమిటంటే, ప్రియమైన వారులారా, దావీదు చెప్తూ ఉన్నాడు, సౌలుకి ఏం చెప్తూ ఉన్నాడంటే, నేను నా తండ్రి అయిన యెషయి మందను కాయిచూ ఉండగా, గొర్రెల మందను కాయిచూ ఉండగా ఒకసారి సింహం వచ్చింది, మరి ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే. 36వ వాక్యం, మీ దాసుడునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతులను ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగులనియు. నేను నా తండ్రి అయిన యెషయి గొర్రెల మందను కాయిచూ ఉన్నప్పుడు ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, ఇంకొకసారి సింహం వచ్చింది, నేను ఆ రెండింటిని చంపి వాటితో పోరాటం చేసి ఆ ఎలుగుబంటిని సింహమును చంపి వాటి నోట నుండి గొర్రెలను కాపాడాను, గొర్రె పిల్లలను తప్పించగలిగాను. ఆ సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి. 37వ వాక్యం, నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కోడలు నన్ను విడిపించుననియు చెప్పెను. స్తోత్రం చెప్పండి. దావీదు ఎదుట ఒక పెద్ద శత్రువు కనబడుతూ ఉన్నాడు. దావీదు ఎదుట ఎవరున్నారు? 6 మూరల జాలడు ఎత్తు కలిగినటువంటి గొల్యాతు కనబడుతూ ఉన్నాడు. 17వ అధ్యాయం 4వ వాక్యం, గాతు వాడైన గొల్యాతును శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూరల జాలడు ఎత్తు మనిషి, అతని తల మీద రాగి స్థిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5000 తొలముల రాగి ఎత్తు గలది,
మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బళ్ళెం ఒకటి ఉండెను. అతని ఈటె కర్ర నేతగాని ధోని అంత పెద్దది, మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుమును మరి ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయించు అతని ముందర పోవుచుండెను. ఇది గొల్యాతు యొక్క యుద్ధ ఆయుధాలు. 6 మూరల జానడు ఎత్తుగలిగినటువంటి మనిషి ఆయన. దేహం అంతయు యుద్ధాయుధాలు ధరించుకొని ఉన్నాడు. రాగి కవచము, బళ్ళెము, శిరస్త్రాణము, మరి యుద్ధ కవచము, ఈ రీతిగా కాళ్ళకు రాగి కవచము, భుజముల మధ్య రాగి బళ్ళెం ఒకటి, అతని ఈటె కర్ర నేతగానే ధోని అంత పెద్దది. ఈ రీతిగా విస్తారమైన యుద్ధాయుధములు ధరించుకొని ఉన్నాడు గొల్యాతు. ఈ గొల్యాతు అనబడిన శత్రువు దావీదు కనబడుతూ ఉన్నాడు, ఇశ్రాయేలు కనబడుతూ ఉన్నాడు, రాజైన సౌలుకి కనబడుతూ ఉన్నాడు. రాజైన సౌలు, ఇశ్రాయేలీయులు ఈ గొల్యాతును చూసి కలవరపడిపోయారు, భయపడిపోయారు, బహు భీతులైపోయారు, మిక్కిలి భయపడి పారిపోయారు. ఇశ్రాయేలు మనసులు గొల్యాతును చూసినప్పుడు కృంగిపోయి, అయితే గొల్యాతును చూసినప్పుడు దావీదుకి రోషం, పౌరుషం వచ్చింది, కసి పెరిగింది. దేవుని కొరకు నేను పోరాటం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కోసం? దేవుని కొరకు నేను పోరాటం చేయాలి. ఒక సమస్యను చూచినప్పుడు, ఒక పోరాటమును చూచినప్పుడు మనుషులు భయపడకూడదు, మనుషులు కలవరపడకూడదు. నేను ఈ పోరాటమును జయించగలగాలి. స్తోత్రం చెప్పండి. నేను ఈ సమస్యను అధిగమించగలగాలి. నేను ఈ పోరాటమును జయించగలుగుతాను. నేను ఈ సమస్యను అధిగమించగలుగుతాను. దావీదుకి గొల్యాతును చూసినప్పుడు కలవరం పుట్టలేదు, భయం పుట్టలేదు, కానీ ఆ దావీదుకి రోషం పుట్టినట్లుగా, దావీదుకి పౌరుషం పుట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దావీదు దీనిని సమస్యగా ఎంచుకోలేదు, కానీ దావీదు గొల్యాతుని ప్రాబ్లముగా చూడలేదు, కానీ దావీదు గొల్యాతుని సమస్యగా చూడలేదు, కానీ గొల్యాతుని ఒక సమస్యను అధిగమించటానికి, ఒక ప్రాబ్లముని జయించటానికి ఇది ఒక అవకాశముగా తీసుకున్నాడు దావీదు. స్తోత్రం చెప్పండి. సమస్యలు మనకి సమస్యలుగా కనబడకూడదు, పోరాటములు మనకి పోరాటములుగా కనబడకూడదు. ఇది నీకు ఎలా కనబడాలంటే, నీ ఒక అడుగు ముందుకు వేయడానికి సమస్య నీకు ఒక అవకాశంగా తీసుకోవాలి. ఒక అడుగు ముందుకు నడిపించబడటానికి పోరాటములు నీ ఒక అవకాశముగా భావించుకోవాలి. ఒక అడుగు ముందుకు నడవటానికి ప్రాబ్లమును నీవు ఒక అవకాశముగా ఎంచుకోవాలి. దావీదు కూడా గొల్యాతును చూచి, నేను దేవుని కొరకు పని చేయడానికి, నేను దేవుని కొరకు పూనుకుంటానికి ఇది నాకు ఒక అవకాశము, ఇది నాకు ఒక తరుణముగా ఉన్నది అని ఆయన ఎంచుకున్నాడు కనుక దావీదు గొల్యాతుతో సునాయాసంగా పోరాడగలిగాడు. ప్రియరా, దావీదుకి ధైర్యం రావటానికి, దావీదుకి రోషం, పౌరుషం పడటానికి కారణం ఏమిటంటే 37వ వాక్యంలో చెప్తున్నాడు, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా. స్తోత్రం చెప్పండి. దేని నుండి? సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా. అంటే సింహము యొక్క బలము నుండి నా అంతటి నేను కాపాడబడలేదు, ఎలుగుబంటి యొక్క బలము నుండి నా అంతటి నేను తప్పించబడలేదు. నన్ను తప్పించిన ఒక ఆయన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనే తండ్రి అయినటువంటి యెహోవా దేవుడై ఉన్నాడు. ఆ సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి ఆ యెహోవా దేవుడు నన్ను ఎలాగున తప్పించాడో, ఆ యెహోవా దేవుడు నన్ను ఎలాగున కాపాడాడో, ఈ గొల్యాతు బారి నుండి కూడా నన్ను అలాగునే కాపాడు. అంటే విశ్వాసముతో దావీదు ఇక్కడ మాట్లాడటానికి మూలం ఏమిటంటే, గత కాలములో దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి బాగా. గత కాలములో దేవుడు చేసిన కార్యాలను చెప్పండి, ఏం చేశాడు?
జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు. గత కాలములో ఆయన పట్ల, దావీదు పట్ల దేవుడు ఎటువంటి కార్యములు జరిగించాడో ఆ విషయాన్ని దావీదు జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు. ఈ రోజు నీ ఎదుట ఒక పెద్ద పోరాటం ఉంది, నీ ఎదుట ఒక పెద్ద సమస్య ఉంది, నీకు మించిన, నీ తాహతకు మించిన పోరాటం ఉంది. నీవు ఆ పోరాటమును చూసి కలవరపడకూడదు, కానీ ఇప్పటి వరకు దేవుడు నీ జీవితములో జరిగించిన కార్యాలను ఏం చేయాలి? ఆ జ్ఞాపకానికి తెచ్చుకోవడం ద్వారా ప్రస్తుతం ఎదుట ఉన్న ఈ పోరాటమును జయించడానికి ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రస్తుతం ఎదుట ఉన్న ఈ పోరాటమును జయించడానికి ప్రభు నీకు ధైర్యమునిస్తాడు. ప్రస్తుతం ఎదుట ఉన్న ఈ పోరాటమును జయించడానికి ప్రభువే నీకు బలమును అనుగ్రహిస్తాడు. దేనిని బట్టి అంటే గత కాలములో ఆయన, ఆ ప్రభువు నీ పట్ల చేసిన కార్యాలను నీవు జ్ఞాపకానికి తెచ్చుకోవడం ద్వారా, గత కాలములో దేవుడు నీలో చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ప్రస్తుతం ఎదుట ఉన్న సమస్యను జయించడానికి ప్రభువే నీకు సహాయం చేస్తాడు. దేవుని ప్రజలారా, గొల్యాతును జయించడానికి దావీదేమీ గొప్పవాడు కాదు, యుద్ధ వీరుడేమీ కాదు, దావీదు శూరుడేమీ కాదు. దావీదు అప్పటికి యాజ్ ఎ లిటిల్ బాయ్, అతను బాలుడు అని చెప్పి దావీదుని గురించి రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. బాలుడైన దావీదు అని ఇక్కడ రాయబడి ఉంటుంది. బాలుడు మరి ఎలా పోట్లాడగలిగాడు గొల్యాతుతో? బాలుడు ఎలాగున జయించగలిగాడు గొల్యాతుని అంటే గత కాలములో దేవుడు దావీదు పట్ల చేసిన కార్యాలను ఏం చేసుకున్నాడు? అందరూ చెప్పండి, ఏం చేశాడు? అలాగే నీవు నీ పట్ల గతంలో దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. గతంలో దేవుడు నీ పట్ల ఎన్నో కార్యాలను జరిగించాడు. గత కాలంలో ప్రభువు నీ యోడు ఎన్నో కార్యాలను జరిగించాడు. నీ విద్యలో, నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, నీ వ్యవసాయములో, నీ చేతి పనిలో, నీ కుటుంబ విషయములో, నీ పిల్లల విషయాల్లో, నీ ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలో యేసయ్య ఎన్నో కార్యాలు జరిగించాడు నీ పట్ల. వాటిని జ్ఞాపకం తెచ్చుకో. ఈ రోజు నీకున్న పోరాటం నీవు సునాయాసంగా జయించగలుగుతావు. ఈ రోజు సమస్యను నీవు చూడొద్దు. ఈ రోజు నీకున్న ప్రాబ్లం నీవు చూడొద్దు. ఈ రోజు నీ ఎదుట ఉన్న రోగమును చూడొద్దు. ఈ రోజు నీకు కనబడుతూ ఉన్న నీ అప్పుల భారమును చూడొద్దు. ఈ రోజు నేను శోధిస్తూ ఉన్న శోధన వైపు చూడొద్దు, ప్రభువు వైపు చూడు. ఎవరి వైపు? As you look at Jesus, ప్రభువు వైపు నీవు చూడటం ద్వారా, ప్రభువుని చూడటం ద్వారా, ప్రభువు మీద దృష్టి కేంద్రీకరించడం ద్వారా, ప్రభువు మీద మనసు పెట్టడం ద్వారా నీవు ప్రస్తుతం ఉన్న సమస్యను జయించగలుగుతావు. దావీదు జయించడానికి, గొల్యాతును జయించడానికి కారణం ఏమిటంటే సౌలేమో గొల్యాతును చూచాడు, దావీదేమో గొల్యాతును చూడలా. దావీదు ఎవరిని చూశాడు? దేవుని శక్తిని చూచాడు. చెప్పండి, దావీదు ఎవరిని చూశాడు? దేవుని బలమును చూచాడు. సౌలేమో గొల్యాతును చూచాడు, దావీదేమో దేవుని బలమును చూచాడు. దావీదు దేవుని కార్యాలను చూచాడు. దావీదు దేవుని మహోన్నతమైన ప్రభావమును చూడగలిగాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన వారలారా, మనము సమస్యను చూడకూడదు, ఎదుట ఉన్న ప్రాబ్లమును చూడకూడదు. సమస్యను చూస్తే నీకు కలవరం పుట్టింది, ప్రాబ్లమును చూస్తే నీకు భయం పుట్టింది, ప్రాబ్లమును చూస్తే నీకు ఏడుపు వచ్చింది. అందుకే నీవు దానిని కాదు చూడవలసింది, యేసయ్యను చూడాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యములో ఉంది, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడులైన యేసు వైపు చూచుచు. ఎవరి వైపు? ఎవరి వైపు? యేసు క్రీస్తు వైపు చూచుచు, విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. మనుషుల వైపు కాదు, పరిస్థితుల వైపు కాదు, నీకున్న సమస్యల వైపు కాదు, యేసు క్రీస్తు వైపు చూచుట ద్వారా నీవు అద్భుతమైనటువంటి విజయాన్ని పొందగలవని, సాధించగలుగుతావని దేవుని వాక్యములో మనం తెలుసుకుంటూ ఉన్నాం. విశ్వాసముతో మాట్లాడట ఎలా అంటే, గత కాలములో దేవుడు నీ పట్ల చేసిన కార్యాలను ఏం చేయాలి?
అందరూ చెప్పండి, ఏం చేయాలి? జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. అప్పుడు నీవు ధైర్యముగా విశ్వాసంతో మాట్లాడగలుగుతావు. ఆదికాండము పరిశుద్ధ వాక్యములో నుండి 48వ అధ్యాయము, బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 48వ అధ్యాయంలో దేవుని వాక్యమును చదువుతూ ఉన్నాను. 15వ వాక్యం, అతడు యోసేపును దీవించి నా పితరులైన 48వ అధ్యాయము ఆదికాండము 15వ వాక్యం, అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరు ఎదుట నడుచుచుండినో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవరు నన్ను పోషించెనో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దోత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టుదును గాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదును గాక అని చెప్పాను. స్తోత్రం చెప్పండి. ఇప్పటి వరకు విశ్వాసంతో మాట్లాడిన దావీదుని గురించి విన్నాము. ఇప్పుడు విశ్వాసంతో ఎలా మాట్లాడాలో యాకోబు జీవితంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. యాకోబు యొక్క కుమారులలో అగ్రగామి లేదంటే ప్రధానమైన వ్యక్తి, దేవుని వాగ్దానమును బట్టి జనించినటువంటి ముఖ్యమైన వ్యక్తి యోసేపు. ఎవరు చెప్పండి? యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు. యాకోబు యొక్క 12 మంది కుమారుల్లో 11వ వాడైనటువంటి యోసేపు యాకోబు యొక్క అవసాన కాలంలో పుట్టిన దరిమిల యోసేపుని అన్నలు మరి చంపబోలుకున్నారు. యోసేపుని యాకోబు అధికంగా ప్రేమించిన దరిమిల యోసేపుని చంపాలనుకున్నారు. యోసేపుని యాకోబుకి దూరం చేయాలనుకున్నారు. ఆ రీతిగా యోసేపు యొక్క అన్నలు యోసేపుని ఇష్మాయిలీలకు అమ్మివేశారు. ఎవరికి అమ్మేశారు? ఎవరిని? యోసేపు. ఇష్మాయిలీని తీసుకొచ్చి పోతీఫరుకు అమ్మివేశారు. ఆ రీతిగా యాకోబు అనుకున్నాడు, యోసేపు అనే నా కుమారుడు చనిపోయాడు, ఇక నేను అతన్ని ఏం చేయలేను, చూడలేను, కనుగొనలేను అని చెప్పి యోసేపు కొరకు ఏడ్చాడు, దుఃఖపడ్డాడు. రోజులు గడిచిపోయాయి. కాలగమనాన యోసేపు బ్రతికే ఉన్నాడని, యోసేపు దేవుని దయలోను మనుషుల దయలోను గొప్పవాడై వర్ధిల్లుతూ ఉన్నాడు, ఒక దేశానికి అధినేత కాగలిగాడని విన్నాడు. ఆ రీతిగా యోసేపు యాకోబు దగ్గరకు అనగా తండ్రి అయినటువంటి యాకోబు దగ్గరకు వచ్చినట్లుగా మనం ఇక్కడ చదువుతూ ఉన్నాము, చూస్తూ ఉన్నాం. 48వ అధ్యాయం 1వ వాక్యం, ఈ సంగతులైన తరువాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడు అతడు మనష్షే ఎఫ్రాయిములు అను తన 2 కుమారులను వెంటబెట్టుకుని పోగా, ఇదిగో నీ కుమారుడైన యోసేపుని యొద్దకు వచ్చుచున్నాడని యాకోబులకు తెలుపబడెను. అంతటి ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచం మీద కూర్చుండెను. యోసేపును చూచి కనాను దేశమందున లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడిన ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తర్వాత నీ సంతానములకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవించెను. ఇదిగో నేను ఐగుప్తులకు నీ యొద్దకు రాకమునుపే ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ 2 కుమారులు నా బిడ్డలే, రూబేను షిమియోనుల వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలయ్యుందురు అని చెప్పి యాకోబు మాట్లాడుతూ ఉన్నట్లుగా, వారి తర్వాత నీవు కనిన సంతానం నీదే, వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారు పేర్ల చొప్పున పిలువబడుదురు అని చెప్పి యాకోబు మాట్లాడుతూ ఉన్నట్లు దేవుని వాక్యములో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. 8వ వాక్యం, ఇశ్రాయేలు అనగా యాకోబు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడుగుగా, యోసేపు
వీరు నా కుమారుడు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించిన తన తండ్రితో చెప్పాను. అందుకతడు నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకొని రమ్మనెను. ఇశ్రాయేలు కన్నుల వృద్ధాప్యం వలన మందముగా ఉండెను గనుక అతనిని చూడలేకపోయెను. దేవుని ప్రజలారా, ఆ రీతిగా యాకోబు వృద్ధాప్యములో ఉన్నప్పుడు యాకోబు కుమారుడైనటువంటి యోసేపు తన ఇద్దరు కుమారుల్ని మనష్షే, ఎఫ్రాయిములను తీసుకొని తండ్రి దగ్గరకు యాకోబు దగ్గరకు వచ్చాడు. యాకోబు వారిని దీవించాడు. 14వ వాక్యం, మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడి ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. అతడు యోసేపును దీవించి 15వ వాక్యములో, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరు ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టింది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దోత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. స్తోత్రం చెప్పండి. యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపు కుమారులను దీవిస్తూ ఉన్నాడు. ఎవరిని దీవిస్తున్నాడు? యోసేపు కుమారుల్ని. వాళ్ళ పేరేంటి? మనష్షే, ఎఫ్రాయిం. మనష్షే, ఎఫ్రాయిములను దీవించేటప్పుడు యాకోబు ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే 15వ వాక్యములో, నేను పుట్టినది మొదలుకొని. చెప్పండి, ఎప్పుడు మొదలుకొని? అలాగే ఎవడు నన్ను పోషించెను అంటే తన మనవ సంతానమును దీవించటానికి, తన పిల్లల్ని ఆశీర్వదించటానికి, తన మనవ సంతతిని బ్లెస్ చేయడానికి, దీవించడానికి ఆయన ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, నేను పుట్టింది మొదలుకొని. ఎప్పుడు మొదలుకొని? నేను పుట్టిన కాడి నుంచి ఏ దేవుడు నన్ను కాపాడాడో, నేను పుట్టింది మొదలుకొని ఏ దేవుడు నన్ను పోషించాడో, అలాగే నా తండ్రి అయిన ఇస్సాకుకు సహాయం చేసిన దేవుడు, మా తాత అయినటువంటి అబ్రహాముకు సహాయం చేసిన దేవుడు ఈ పిల్లలని ఏం చేయను గాక, ఆశీర్వదించును గాక అని చెప్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఒక బాటిల్ పెడతా ఉన్నాను నేను. ఇక్కడ ఒక బాటిల్ పెడతా ఉన్నా. ఈ బాటిల్ కూడా ఇయ్యమ్మా, సరే. ఆ గ్లాస్ కూడా. ఓకే. మీకు ఈ లెసన్ అర్థం కావడానికి ఈయన యాకోబు. ఎవరు చెప్పండి? యాకోబు కుమారుడి పేరు యోసేపు. ఏ పేరు? యోసేపు. యోసేపు కుమారుడు ఇద్దరు అనుకుందాం. వీళ్ళిద్దరి పేరు మనష్షే, ఎఫ్రాయిం. యోసేపు చనిపోయాడని చెప్పి యాకోబు అనుకున్నాడు. యాకోబు ఏమనుకున్నాడు? యోసేపు చనిపోయాడు అని యాకోబు భావించుకుంటే, యోసేపును మాత్రమే కాదు, యోసేపు పిల్లలను కూడా ఏం చేయగలిగాడు? చూడగలిగాడు. వీళ్ళ పేర్లు ఏంటి? మనష్షే, ఎఫ్రాయిం. అంటే ఈ పిల్లల్ని దీవించి ఇప్పటికే యాకోబుకి ఏమైంది చెప్పాలి? కళ్ళు కనపడుతుంది, బాగా వృద్ధుడైపోయాడు, బాగా పెద్దవాడైపోయాడు, మంద దృష్టి వచ్చింది అన్నమాట. మంచంలో ఉన్నాడు యాకోబు, కాయిలా పడిపోయాడు, రోగి అయిపోయాడు. ఈ మంచంలో ఉన్న యాకోబు దగ్గరికి యోసేపు తన పిల్లలను తీసుకొని వచ్చాడు. అప్పుడే తొలిసారికి యాకోబు వాళ్ళని చూసాడు. ఎవరి పిల్లల్ని? యోసేపు పిల్లల్ని. ఈ యాకోబు ఈ మనష్షే, ఎఫ్రాయిమును దీవించేటప్పుడు అంటున్నాడు, నేను పుట్టింది మొదలుకొని. ఎప్పుడు మొదలుకొని? ఏ దేవుడు నన్ను పోషించాడు, ఏ దేవుడు నన్ను కాపాడాడో ఆ దేవుడు, అనగా నా తండ్రి అయినటువంటి
ఇస్సాకు దేవుడు. అక్కడ ఎక్కడ ఉంది? 16వ వాక్యం. అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దోత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. నా పేరును అబ్రహాము అనగా మా తాత, ఇస్సాకు అనగా మా తండ్రి పితరుల పేరును వారికి పెట్టబడును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ప్రజలారా, యాకోబు తన మనమళ్ళైనటువంటి మనష్షే ఎఫ్రాయిమును దీవించడానికి యాకోబు ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, నేను పుట్టింది మొదలుకొని ఏ దేవుడు నన్ను పోషించాడో, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దోత అనగా దేవుడు ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. స్తోత్రం చెప్పండి. అంటే యాకోబు తన మర్మ సంతతిని దీవించడానికి చెప్పండి ఎక్కడికి పోయాడు? తాను పుట్టిన దగ్గరికి వెళ్ళాడు. నేను పుట్టిన దగ్గర నుండి ఏ దేవుడు నన్ను కాపాడుతూ ఉన్నాడు, నేను పుట్టిన నాటి నుండి ఏ దేవుడు నన్ను పోషించాడు, సకలమైన ఉపద్రవాలు, రొప్పులు, రోగాలు, బాధలు, వ్యాధులు, పోరాటాలు, వాటన్నింటిలో నుండి ఏ దేవుడైతే నన్ను తప్పించాడు, ఆ దేవుడు ఈ పిల్లలను అనగా మనష్షే ఎఫ్రాయిముల్ని ఆశీర్వదించును గాక. స్తోత్రం చెప్పండి. సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటూ ఉన్నాను. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని మనం జయించడానికి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను మనం అధిగమించడానికి ప్రస్తుతం చూడకూడదు. ఏం చూడకూడదు? అందరూ చెప్పండి. ఏం చూడకూడదు? గత కాలములో దేవుడు చేసిన కార్యాలను చూడాలి. గత కాలములో దేవుడు నీ పక్షంగా చేసిన కార్యాలను జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. గత కాలములో నీ వల్ల యేసయ్య చేసిన కార్యాలను గుర్తుకు తెచ్చుకోవాలి. ఆ రీతిగా యాకోబు తన మనమళ్ళైనటువంటి మనష్షే ఎఫ్రాయిములను ఏం చేశాడు? దీవించాడు. ఏమని దీవించాడు? 16వ వాక్యంలో ఉంది, నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక, భూమి యందు వారు బహుగా విస్తరించుదురు గాక అని చెప్పెను. భూమి యందు వారు చెప్పండి ఎలాగంట? బహుగా విస్తరించుదురు గాక. దేవుని ప్రజలారా, యాకోబు మనష్షే ఎఫ్రాయిమును దీవించడానికి మూలం ఏమిటంటే, నన్ను ఇంతవరకు దేవుడు కాపాడాడు, ఇంతకాలం వరకు దేవుడు నన్ను రక్షించాడు, అలాగే నా కుమారులైనటువంటి అనగా నా మనమ సంతానమైనటువంటి మనష్షే ఎఫ్రాయిమును కూడా యేసయ్య ఏం చేస్తాడు? అందరూ చెప్పాడు. ఏం చేస్తాడు అంటే ఆయనకి ఏ గుర్తు తెచ్చుకున్నాడు? ఆయన నా పట్ల దేవుడు చేసిన కార్యాలు. అది 16వ వాక్యంలో ఉంది, సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దోత, అన్ని కీడుల్లో నుండి, సకలమైన ఉపద్రవాల్లో నుండి, సకలమైన ప్రమాదములలో నుండి నన్ను తప్పించిన పరలోకపు దేవుడకు యెహోవా ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. స్తోత్రం చెప్పండి. సో ఇవి తీసేయమ్మా. ప్రియమైన వారులారా, ఆ రీతిగా మనము ప్రస్తుత పరిస్థితుల్ని అధిగమించడానికి, ప్రస్తుత పరిస్థితుల్ని జయించడానికి మనం ఏం చేయాలంటే, గత కాలములో నీ పట్ల యేసయ్య చేసిన కార్యాలను ఏం చేయాలి? జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. గొలియాతును జయించడానికి దావీదుకి బలం ఎలా వచ్చిందంటే, గొలియాతును జయించడానికి దావీదుకి శక్తి ఎలా వచ్చిందంటే, గత కాలములో దావీదు పట్ల దేవుడు జరిగించిన కార్యాలను ఏం చేస్తున్నాడు? అందరూ చెప్పండి. ఏం చేశాడు? అందుకే నువ్వు దేవుని కార్యాలను జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. 103వ కీర్తనలో ఉంటుంది, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము.
మరువకము. 3వ చరణం, ఆయన నీ దోషములన్నిటిని క్షమించేవాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చేవాడు, సమాధిలోని నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షముని కిరీటముగా ఉంచుచున్నాడు, పక్షిరాజు యవనము లేని యవనము ప్రసదగుచున్నట్టు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. 1వ చరణం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా. ఆయన చేసిన ఉపకారములలో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా. స్తోత్రం చెప్తాం. పూర్వకాలం ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు, ముసలి వయసులో ఉన్న వృద్ధులు, పెద్దవాళ్ళు వేకునే లెచ్చి వాళ్ళకి ఎన్ని పాటలైతే వచ్చు అన్ని పాటలు మనసారా పాడుకుంటారు. ప్రజల మంచం మీద కూర్చొని, అవసరమైతే మంచం దిగలేకపోతే మంచం మీద కూర్చొని, ఇక వాళ్ళ పని ఏంటంటే 1 గంట సేపు తనివి తీరా, హృదయమారా, మనసారా, నోరారా ఆ పాటలు పాడుకుంటేనే వాళ్ళు రోజు మొదలు పెడతారు. ప్రజల ఆ పాటలు పాడుకోకుండా వాళ్ళు రోజుని మొదలు పెట్టరు. వాళ్ళకి ఎన్ని పాటలైతే వచ్చు ఆ వచ్చిన రాగాలతోనే పాడుకొని ప్రభువుని ఆరాధన చేస్తారు, ప్రభువుని స్తుతిస్తా. ఇంతకాలం నన్ను కాపాడేవయ్యా, ఇంతకాలం నన్ను జ్ఞాపకం చేసుకున్నావు ప్రభు అని చెప్పి ఆ రీతిగా పాటల ద్వారా ప్రభువుని ఆరాధిస్తారు. ఈ రోజుల్లో తెల్లవారడంతోనే సెల్ ఫోన్ పుట్టుకుంటున్నారు. ఎంతో విచారకరం. సెల్ ఫోన్ పక్కన పడేసి నిద్రపోతున్నారు. అంటే పడుకునే ముందు అలా పక్కన పెడుతున్నారు, లేవగానే మళ్ళీ ఏం పట్టుకుంటున్నారు. చూసి ఎంత మారిపోయిందో లోకం. ఏమండి, ఆ పెద్దవాళ్ళు అలా ప్రభువుని ఆరాధించారు కనుక వారి గర్భవాసన పుట్టినందుకు యేసయ్య మనల్ని ఈ రీతిగా దీవించారు. సెల్ ఫోన్తో రోజు ముగించుబాకు, సెల్ ఫోన్తో రోజును ప్రారంభించుబాకు. సెల్ ఫోన్ యొక్క సంస్కృతిని ప్రక్కన పెట్టు. గొప్పవాళ్ళకి ఎవరికి సెల్ ఫోన్ లేదు. గొప్ప వ్యక్తులు ఎవరు సెల్ ఫోన్ వాడరు. సెల్ ఫోన్ వాడేది ఎవరో తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే ఏ బరువు బాధ్యత లేనివాడు. ఎవరైనాడు కాలక్షేపం గడవటానికి, కాలం గడవడానికి. పన్నెండోడు ఏం చేసుకుంటాడు? పన్నెండోడిక ఇది తీసుకొని దీంట్లో వచ్చే కిలకిలలో కసకసలు నవ్వకుండా ఇవన్నీ చూసుకుంటా ఉంటాడు. ఎందుకంటే వాడికి ఎందుకంటే పని లేదు. ఇంకా బాబు వ్యాపారస్తుని వ్యాపారం చేసుకుంటాడు, ఉద్యోగస్తుని ఉద్యోగానికి వెళ్తాడు, అలాగే కార్మికుడు రోజువారీ దినసరి కూలీకి వెళ్తాడు. ఏ బరువు బాధ్యత లేకుండా ఏ ఉన్నవాడి సెల్ ఫోన్తో కాలక్షేపం చేస్తాడు. మన పెద్దవాళ్ళు ప్రభువుతో రోజును ముగించారు, ప్రభువుతో రోజును ప్రారంభించారు కనుక ఈరోజు మనం కొంచెం నెమ్మదిగా ఉండగలిగాం. కాబట్టి ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఇక దావీదులోకి వచ్చినట్లయితే రండి, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 37వ వాక్యం. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించిందని చెప్పాను. అంటే గొల్యాతును జయించడానికి దావీదుకున్న బలం ఏమిటంటే గత కాలములో దేవుడు చేసిన కార్యాలను ఏం చేశాడు బాబు? ఏం చేశాడు? గత కాలములో దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు. బాబో ఏమైపోయిందో, అయ్యో ఈ గొల్యాతును చూస్తేనే ప్రాణం పైనే పోతా
ఏముంది ఈ సమస్యను చూస్తే పై ప్రాణం పైనే పోతుంది అనుకోలేదు. ఆయన దేవుని కార్యాలను చూచాడు. ఆ రీతిగా గొలియాతు మీదకి వెళ్ళాడు. గొలియాతు మీదకి వెళ్ళి 49వ వాక్యంలో తన సంచిలో అనగా దావీదు తన సంచిలో చెయ్యి వేసి అందులో రాయి ఒకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిస్తీను నుదుట కొట్టెను. ఆ రాయి వారి నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. దావీదు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీను కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తుకొని పోయి ఫిలిస్తీని మీద నిలవబడి వారి కత్తి వరదూసి దానితో వారిని చంపి అతని తలను తగవేసెను. ఫిలిస్తీను తమ శూరుడు చచ్చును చూచి పారిపోయిరి. స్తోత్రం చెప్పండి. ఆ రీతిగా దావీదు గొలియాతును సునాయాసంగా జయించగలిగాడు. దేని ద్వారా అంటే దేవుని కార్యాలను చెప్పండి జ్ఞాపకానికి తెచ్చుకోవడం ద్వారా, దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా గొప్ప శత్రువు అయినటువంటి గొప్ప సమస్యగా ఉన్నటువంటి గొలియాతుని సునాయాసంగా జయించగలిగాడు. ఎదుట ఉన్న సమస్య ఏమిటి? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం టుడే? ఈ రోజు నీకున్న సమస్య ఏదైనా కానీ ఈ రోజు యొక్క సమస్యను నీవు చూడొద్దు. గత కాలంలో నీ పట్ల యేసయ్య చేసిన కార్యాలను జ్ఞాపకానికి తెచ్చుకో. ఆల్ ఆఫ్ యు స్టాండ్ అప్. 2 నిమిషాలు అందరూ కళ్ళు మూసుకొని లేచి నిలబడి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ఆల్ ఆఫ్ యు స్టాండ్ అప్. అందరూ లేచి నిలబడి 2 నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ప్రభువా నాకు సహాయం చేయండి. ప్రభువా మీరు నన్ను కరుణించండి. ప్లీజ్ ప్రే ఫర్ యూ. మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. అమ్మా బాబు, యవనస్తులారా, యువకులారా, స్త్రీ పురుషులారా, పెద్దలారా, ఎదుట ఉన్న సమస్య ఏదైనా కానీ నీవు విశ్వాసంతో నోరు, విశ్వాసంతో నీవు మాట్లాడు, విశ్వాసంతో నీవు ప్రార్థన చేయి, విశ్వాసంతో నీవు మాట్లాడు. నీ సమస్యను చూడొద్దు, నీ ప్రాబ్లమును చూడొద్దు. ప్రభు నీ పట్ల చేసిన కార్యాలను గుర్తుకు తెచ్చుకో. ప్రభు నీ కుటుంబంలో చేసిన అద్భుతాలను జ్ఞాపకాలను తెచ్చుకో. ప్రభు నీ జీవితంలో జరిగించిన కార్యాలను గుర్తు చేసుకో. అమ్మా బాబు, యవనస్తులారా, స్త్రీ పురుషులారా, ప్రభువా నాకు సహాయం చేయండి. ప్రభువా నన్ను కరుణించండి. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోండి. తెరవండి. అమ్మా బాబు, సమస్యలు లేని వాళ్ళు ఎవరు లేరు. దావీదు కూడా గొప్ప సమస్యలను ఎదుర్కొన్నాడు. దావీదు గొప్ప పోరాటాలను ఎదుర్కొన్నాడు. అటువంటి పోరాట సమయాల్లో ఆయన దేవుని వైపు చూచాడు. నీవు మనుషుల వైపు కాదు చూడవలసింది, పరిస్థితుల వైపు కాదు చూడవలసింది. మన 2 చేతులు ఆకాశం వైపు చాపి, అయ్యా నా చేతులు పట్టుకోండి నాయనా, దావీదు మీ వైపు చూచినట్లుగా నేను మీ వైపు చూస్తా ఉన్నాను. సౌలు గొలియాతు వైపు చూచాడు, ఇశ్రాయేలు గొలియాతు వైపు చూచాడు. దావీదు మాత్రమే దేవా మీ వైపు చూచాడు. ఆ రీతిగా నేను మీ వైపు చూస్తూ ఉన్నాను. ప్రభువా నాకు సహాయం చేయండి. ప్లీజ్ హెల్ప్ మీ ఓ లార్డ్, ప్లీజ్ హెల్ప్ మీ ఓ లార్డ్. ప్రభువా నాకు సహాయం చేయండి. మీ 2 హస్తములు ఆకాశం వైపు చాపి ప్రార్థన చేసుకోండి. ఈ ఉదయకాలపు వేళ నీ సమస్య ఏదైనా కానీ, నీ హృదయంలో ఉన్న బాధ, ఆవేదన, ఆక్రందన ఏదైనా కానీ ప్రభుతో చెప్పుకో. అమ్మా బాబు, యేసయ్యతో చెప్పుకోండి. యేసయ్య నీకు సహాయం చేయవాడు, యేసయ్య నిన్ను కరుణించేవాడు, యేసయ్య నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన నిన్ను ఆదుకునేవాడు, నీకు రక్షణ ఇచ్చినవాడు. ఆ రీతిగా గొలియాతును సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి తప్పించిన యెహోవా నిన్ను కూడా తప్పించేవాడు. దయచేసి ఆ రీతిగా ప్రార్థన చేసుకోండి. ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. పరిశుద్ధుడు అయిన తండ్రి మీకు స్తోత్రములయ్యా, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా ఎలుగుబంటి యొక్క బలము నుండి, సింహం యొక్క బలము నుండి నన్ను తప్పించిన యెహోవా ఈ గొలియాతు బారి నుండి కూడా నన్ను రక్షించనని దావీదు చెప్పినట్లుగా నాయనా దేవా మేము కూడా చెప్పటానికి సహాయం చేయండి. మిగిలిన సమయమును ప్రభువా మీ మహిమ కొరకు ఆశీర్వదించండి, కరుణించండి. యేసు పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతలు అర్పించి వేడుకొనుచు ప్రార్థించుచు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.